సరదా శుక్రవారంలో ఇప్పుడు తాగితే తిట్లొస్తాయి, గొడవలు వస్తాయి, కానీ వాటితో పాటు బోనస్ గా నవ్వులు కూడా వస్తాయి అంటున్నారు మన రాఘవ. మరి ఆ నవ్వులేంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అలాంగ్ విత్ హిస్ టీమ్. టికెట్ కొనకుండా లాటరీ కొట్టిన సిన్నోడా, సిట్టి నీది తిరుగుతుందేమో చూడర బుల్లోడా. డబ్బులే పెట్టకుండా క్వార్టర్ కొట్టిన సిన్నోడా, కిక్కు నీకు ఎక్కుతుందేమో చూడర సిన్నోడా. ముసుగుని కూర్చోకుండా మందేశావు సాపుగాడా, ఎక్కువై తూలుతున్నావు చూడర సిన్నోడా. క్లాసులోన మందున్నది, నాకు నీకు బద్దున్నది. పడిపోతే హాస్పిటల్లోన బెడ్డే ఉన్నది. పిల్లన్నా ఇలాగైతే ఎలాగన్నా క్వార్టర్ మొత్తం రిపీట్ అయినా తాగినంత దిగేదాకా తానా తందాన్నా. నమస్తే సార్. ఎనీవే నేను ఎప్పుడు వెళ్ళేది అప్పుడు తానండి. మా ఆవిడ ఊరికి వెళ్ళింది, నేను బాధలో బారుకి వెళ్ళానండి. ఇంట్లో కూర్చుంటే మా ఆవిడే గుర్తొస్తుంది. బాధ మొత్తం దింపేస్తుందామని హాస్పిటల్ వెళ్ళాను, మళ్ళీ వచ్చాను. సగం బాధ దిగిపోయింది, ఇంకా అందులో సగం బాధ అలాగే ఉంది. దాన్ని కూడా దింపేసుకోవాలి, తొందరగా వెళ్ళి నేను వస్తాను. ఊరు ఇంకా బాధ దించేసుకోవాలి. దించేయి ఇదే మీకు చివరి రోజు. అదేంట్రా? అదే ప్రచారం చివరి రోజు అంటున్నాను. అలా నా దడుచు తెచ్చాను. అరే ఎంతకి మనం గెలుస్తా అంటావా? ఓడిపోవడానికి మనం ఏమన్నా శనివారం బ్యాచా, శుక్రవారం బ్యాచ్, గెలుపు మందే. అరే ఏం సైకోగలరా మీరు. సర్లే, ఊర్లో ప్రచారం అంతా బాగా జరిగినట్టుగా? బాగా జరిగిందండి. అంత కవర్ అయిందా? మొత్తం తిరిగాం కానీ ఇంకొకరిని అడగలేదండి. అక్కడదే ఉంది లేరా? ఒక్కడా? ఓటు వాల్యూ మీకు తెలీదా? ఏమైందిరా? లాస్ట్ ఎపిసోడ్ చూడలేదు. ఓటు వాల్యూ మీకు తెలీదా? ఒకటి వాల్యూ తెలుసు. ఒకటి ఎందుకంటారు? అవునరా, ఒకటి అన్నిసార్లు ఎందుకంటారా? ఓటు ఎంత వాల్యూ, ఓటు కూడా అంత వాల్యూ అండి. ఏం చెప్పావురా? అమ్మా అరే నిజమే రో. ఆ ఒక్కని కవర్ చేద్దాం. వచ్చారా బాగున్నా? రాబోయే సర్పంచ్ అయినప్పుడు చూస్తారావా? ఎందుకు వచ్చాడు? ఓటు అడుక్కోడానికి వచ్చాడు. ఇదిగో వెంకటేశ్వర్లు, ఇప్పటిదాకా మన ఊర్లో 1200 కుటుంబాలు ఉన్నాయ్యా. నువ్వు నాకు ఓటేసావు అనుకో, ఈ రోజు నుంచి ఒకటే కుటుంబం, సర్పంచ్ గారి కుటుంబం అని నువ్వు గర్వంగా చెప్పుకోవచ్చు. అర్ధరాత్రి వచ్చి తలుపు తట్టినా కూడా తలుపు తెస్తారు ఆయన. మీ సమస్యలు నా సమస్యలుగా అనుకుంటాను రా. మీరు గర్వంగా మేము సర్పంచ్ గారి తాలూకా అని చెప్పుకోవచ్చు. అది నేనే పెద్ద పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నా. ఏంట్రా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా, సర్పంచ్ గారి తాలూకా అని ఊరికే అట్లా చెప్పావే మాట. మీ సమస్యలు నా సమస్యలు అనుకుంటాను, సరేనా? ఓకే, మనకు ఓటేసేయాలి. అంటే ఇప్పుడు మిమ్మల్ని గుద్దాడు, తర్వాత ఓటు గుద్దుతాడు. సింబాలిక్. అంతవరకు గుద్దించుకోవాల్సిందేనా? గుర్తించాలి వెంకటేశ్వర్లు. అరే చూసుకోండి, అడిగే వెంకటేశ్వర్లు మర్చిపోకూడదు. మరి ఈ ఓటు మనకే, ఓటు ఆయుధం. ఓకే ఓకే. ఎలక్షన్స్ తర్వాత సర్పంచ్ గారు ఏంట్రా సార్, మీరు అపోజిషన్ మీద ఒక్క ఓటు తేడాతో గెలిచారా? వెంకటేశ్వర్లు మనం గెలిచాం. అరే మట్టయ్య, అదే నువ్వు గ్రేట్ సర్పంచ్ గారు. నా ఒక్క ఓటు తట్టే గెలిచావు నువ్వు. అన్నాడా? ఎటకారం చేస్తున్నావా? ప్రచారంలో బాగా తిరిగి అలసిపోయాం కాబట్టి ఓ 2 రోజులు రెస్ట్ తీసుకోండి, ఆ తర్వాత పనులు మొదలు పెడదాం. అవునా? సరే పదండి, వెళ్దాం పదండి. బాబయ్యా ఏం చేస్తున్నావు నువ్వు? అడుక్కుంటానండి. ఎక్కడ? ఈ ఊర్లో అనుకున్నా. అవును. బుద్ధి ఏమైనా ఉందా లేదా? బొచ్చుంది. మన కుటుంబ పెద్ద ఉన్నాడు రా ఇక్కడ. ఎవరు? దా చెప్తాను రా. మట్టయ్య బయలురా. ఈ టైంలో వెంకటేశ్వర్లు ఏంటో ఈ టైంలో వచ్చావు? అది కాదురా మట్టయ్య. రే
ఈడు అడుక్కుంటున్నాడు. అవును. ఈ వాళ్ళ ఊర్లో ఎవడైనా ఎక్కడైనా వేరే ఊర్లో ఆడుకున్నాడు అనుకో ఆడికే పేరు పోద్ది. మన ఊర్లో ఆడుకున్నాడు అనుకో ఆడితో పాటు నీకు కూడా పేరు పోద్ది. ఏం చెప్పంటావు? ధర్మం చేయాలా? మరి చేయాలా? చూడు 2 ఎకరాలు దానం చేశాడు. కావాలంటే 10 పరక కావాలంటే ఇస్తాను, తీసుకెళ్ళి పంపించు. పరకలేవు మేము కానీ 2 ఎకరాలు ఇవ్వాయా నువ్వు? పెద్ద కుటుంబం, మనం అంతా కుంపటి ఒకటే కుటుంబం అన్నావు కదా. ఇప్పుడు అంటే వెళ్ళిపో. నిద్ర లేదురా మాకు. ఏం పర్లేదు, ఓటేసే కదా మేము. ఏమో ఎక్కడ వెళ్తున్నావు రాత్రిపూట? మటయ్యా ఏమైందిరా మళ్ళీ? పిల్ల రోడ్ మీద తిరుగుతుంది అర్ధరాత్రి. అవును, ఇప్పుడు నేను ఏం చేయమంటావురా? ఉందో ఇక్కడే. వయసు ఎంత ఉంటది నీకు? అంటే ఇప్పుడు పెన్షన్ కావాలా? లేదు, పెళ్లి చేసుకోవాలి. ఏం మాట్లాడుతున్నావురా? ఆమెను ఎట్లా చేసుకుంటారా? నాకు తెలియదు, నేను చేసుకోను. లోపలికి వెళ్ళి చెప్తాను. ఇదేంటి ఇప్పుడు లోపలికి తీసుకెళ్ళి ఏం చేయాలి దీన్ని? ఏం చేస్తారు? ఎదురు చెయ్యండి. వెంకటేశు దోమలు కొడుతున్నాయి, పెద్ద గమ్మునుండు. సంబంధించే పెళ్లి చేస్తే సర్పంచ్ పదవే వద్దు. ఇగో ఈ రోజు రిజైన్ చేసి అవతల పడేస్తా. రోజు ఈ మటన్ షాప్ లాగా 1 కేజీ మాంసం తీసుకెళ్లిపోతున్నాడు సార్ ఒంట్లోంచి. నేను ఈ రోజు నుంచి సర్పంచ్ కాదు. ఇదిగో మట్టయ్య, ఒక్క ఓటేసి గెలిపితే ఓటుని దుర్వినియోగం చేస్తావా? ఉన్న ఒక్కగా ఒక్కోటి నీకు మామిడికాయ గుర్తు మీద వేసి గెలిపించాను కదరా. మామిడికాయ గుర్తా? హృదయం చేస్తావా నువ్వు? మామిడికాయ గుర్తు మనో గారి గుర్తు కదరా. మామిడికాయ గుర్తు అని అయితే మరి నీ గుర్తు సపోటాకాయ. సారీ రా మట్ట. అంటే సపోటాకి సపోర్ట్ చేయలేదా? లేదురా. అంటే మామిడికాయ అయితే మందులో పనికి వస్తుంది, సపోటా పనికిరాని సైడ్ చేసాను. ఓ పని చేద్దాం, నెక్స్ట్ ఎలక్షన్ లో సపోటా మీద గుద్దితే సితికిపోయేలాగా సపోటాకే ఓటేస్తాను. మరి ఇప్పుడు ఏం చేస్తావురా? తగిలితాన్ని. కృష్ణ భగవాన్ గారు, వెంకట్రావు గారు, బాగుంది మీరు తీసుకున్నది. కాన్సెప్ట్ నచ్చింది నాకు. శాంతకుమార్ గారు బాగా చేశారు, బాగుంది. మనో గారు, రాఘవ్ గారు చాలా బాగుంది. ఒక ఓటు ఎదుటోడికి వేసి నీకే వేసారని ఎంత తలకాయ ఓటు. చాలా బాగుంది, కాన్సెప్ట్ బాగుంది. అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు, అందరూ సూపర్. మా రాకెట్ రాఘవ టీమ్ కి మీరు ఇవ్వబోయే స్కోర్స్. మనో గారు, జడ్జెస్ రాకెట్ రాఘవ టీమ్ కి ఇచ్చే స్కోర్స్ 18 out of 20.